అందరికీ ప్రయత్నాడని నేను ఇంతకుముందు క్రాంతి గారి ఇంటర్వ్యూ చూశానండి. కానీ ఏ మాట కామాట ఒక జమానలా అంటే ఒక టైంలా మైకల్ బాబు అంటే గజ్జ 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 అనుకేది కదా. ఈ మాట అంటే కూడా మీ ముఖంలో వైబ్ వస్తలేదు అసలు. ఆ కళ కనబడట్లే అట్లా అన్నా కూడా. అంటే అదంతా వదిలిపెట్టేసినట్టే ఉన్నది. ఇప్పుడు నా స్టోరీ ఏమంటే గన్స్ టు గాస్పుల్. బాంబులు పట్టిన చేతిలో బైబిల్, బందూక్సే బైబిల్ సార్. రుచి చూస్తే గానీ ఎవరైనా సరే దేవుణ్ణి గ్రహించుకోవచ్చు. రాజకీయ రుచి చూశాను, పెద్దలను రుచి చూశాను, డబ్బులు రుచి చూశాను, పవర్ రుచి చూశాను. కానీ దేవుని రుచి చూసినాక ఆ రుచి మళ్ళీ దాని రుచి చూడకుండా తెస్తుంది. ఇంపాసిబుల్. అందులో ఒకప్పుడు ఉన్న వ్యక్తి ఎలాగంటే భయపడాలి, ఆ వ్యక్తిని చూస్తే భయపడేంత ఎలాగ ఉన్న వ్యక్తిని ఇప్పుడు దేవుడు ప్రేమ స్వరూపిగా మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమని ఆయనలో కూడా ఉండిచ్చాడు. ఈ రోజు మనలో చాలా మంది కూడా అటువంటి ప్రేమ స్వరూపాన్ని కలిగి ఉండట్లేదు ఎవరు. ఎందుకు అని అంటే మనలో ద్వేషాలు ఎక్కువైపోయాయి. ఈ ద్వేషాలు, కోపాలు, అసూయలు, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల దేవుడైనా కూడా మన హృదయంలో ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? అసలు ఉండాలంటే ఏం చేయాలి మనం అన్నది ఒకసారి ఎవరైనా గ్రహించారా? ఇంక్లూడ్ మన పిల్లలకు కూడా మనం నేర్పించట్లేదు. పెద్దవారి పట్ల మనం ఎలా ఉండాలి, చిన్నవారి పట్ల మనం ఎలా ఉండాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి అని ఎవరైనా సరే తల్లిదండ్రులైన వారు నేర్పిస్తున్నారా? ఇప్పుడున్న పిల్లలు ఎలా ఉన్నారు, తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, ఇదివరకు ఎలా ఉండేవారు? కానీ పరిస్థితులు కాదు, కానీ వాక్యం అనేది వినకపోవడం, చదవకపోవడం, ప్రార్థనలు ఎక్కువ గడపకపోవడం వల్ల మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నామో మనకే తెలియట్లేదు. అసలు మనం సాక్ష్యం చెప్పాలి, ప్లస్ ఇంకేం చేయాలంటే ఆయన చెప్పినట్టుగా మనం ప్రేమ చూపించాలి. ఫస్ట్ మనం చేయాల్సిన పని అది. ఎవరి మీద అయినా సరే ఒకరి మీద గొడవ పడుతుందంటే దానికి 24 గంటల్లో రిజల్ట్ వచ్చేయాలి. అది అవతల వాళ్ళ తప్ప నీ తప్ప అనేది కాదు ఫస్ట్ చూడాల్సింది. మనం ఏం చేయాలి? అతనితో వెళ్ళి సమాధానం పడాలి అవతల వ్యక్తితో, ఎవరితో అయితే గొడవ పడ్డామో వాళ్ళతో. కానీ మనం ఏం చేస్తున్నామంటే గొడవలు పెట్టుకుంటాం, పగలు పెంచేసుకుంటాం. అది మళ్ళీ మన పిల్లలకు కూడా రుద్దుతాం. ఏమని? వాళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళతో కలవద్దు, వాళ్ళు మాట్లాడే వాళ్ళతో మీరు మాట్లాడొద్దు అన్న టైప్లో మన పిల్లలకి ఏం నేర్పించాలి? అదేనా నేర్పించాల్సింది? ఏం నేర్పిస్తున్నాం మనము? అందరితో ప్రేమగా ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలని చెప్పడం అనేసి నువ్వు శత్రుత్వం పెంచేసుకో, చంపేసుకో, ఈ టైప్లో మనం పిల్లల్ని రెచ్చగొట్టే విధంగా మాటలతోటి ఉసిగలుపుతూ ఉంటాం మనం పిల్లల్ని. దేవుడు మనకు అది కాదు కదా చెప్పాల్సింది. ప్రేమతో ఉండాలి అందరం. మీరైనా సరే, నేనైనా సరే, పిల్లలైనా సరే, ఎవరైనా సరే ప్రేమ కలిగి జీవించాలి. క్రైస్తవులు అంటే అదే, దేవుడిని మనలో చూపించుకోవాలి మనం క్రైస్తవులు అని. కానీ మనం ఏం చేస్తున్నాం? దానికి వ్యతిరేకం. క్రాంతి గారు ఆయన్ని ఒక ప్రశ్న అడిగారు, అసలు నిజంగా సాధ్యమా ఇది అని. ఏంటా సాధ్యమైందంటే, ఇదివరకు గండలతో ఉండే అతను ఇప్పుడు గాడుతో ఉంటున్నానని చెప్పేసి నాకు సమాధానం ఇచ్చారు. నిజంగా మన దేవుడు అంత గొప్పవాడు. ఎంత ఘోర పాపమైనా సరే క్షమించగలిగే మనసు కలిగిన వాడు మన దేవుడు. ఒకసారి ఊహించుకుని అతను ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడో. మనిషిని చూడడానికి కూడా భయపడే అంత వ్యక్తిని ఇప్పుడు ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి ఇది ఎలా సార్ సాధ్యం అసలు మిమ్మల్ని ఇలా చూడటం, నాకు అసలు ఇప్పటికీ రిలీజ్ అవ్వకపోతున్నాను అని చెప్పేసి అంటున్నారు ఆయన. నిజంగా అది దేవుడికి మాత్రమే సాధ్యం. అది ఒక్క యేసుక్రీస్తు వారికి మాత్రమే సాధ్యం. బోలెడన్ని చెప్పలేని చెయ్యలేని కార్యాలు కూడా ఆయన చేసి చూపించగల శక్త ఆయనకు మాత్రమే. ఆయన నామంలో మనం ఏది అడిగినా సరే ఇస్తాను అన్నాడు. ఉండలేదా? ఇప్పుడు జరిగింది ఆయన విషయాలు అదే. నిజంగా అటువంటి సాక్ష్యాలు మనం కూడా వినాలి, చూడాలి, చెప్పాలి మన గురించి. అటువంటి సాక్ష్యాలు మన జీవితంలో కూడా చాలా జరిగే ఉంటాయి. నా విషయంలో కూడా చాలా ఉన్నాయి, మీ విషయాల్లో కూడా చాలా ఉంటాయి. ఇటువంటివన్నీ చెప్పడం వల్ల మనలో విశ్వాసం అనేది ఎక్కువ ఏర్పడుతుంది. ఇలాగా మన పాస్టర్లు కూడా ఉన్నారు, పాస్టర్లు కూడా పడతారు. ఫస్ట్ చెప్పేవాళ్ళు ఉండాలి, చెప్తున్నప్పుడు చేసి చూపించాలి కదా. ఇప్పుడు ఒక పని చెప్పాలంటే ఖచ్చితంగా పని వచ్చి ఉండాలి. మనలోనే పాస్టర్లు ఉన్నారు చాలామంది. ఏం చెప్తున్నారో వాళ్ళకైనా తెలియదో నాకు తెలియదు, కానీ పాస్టర్లకి సమాధానం ఉండదు. ఫస్ట్ వాళ్ళు చేయరు, మనం చెయ్యాలి. పోనీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటనే చెప్పి వాక్యమైన చూద్దాం మనమో చూడము, మనం చదవము. వాళ్ళు ఏదో చెప్తున్నారు, మన మీద వినేస్తున్నాం. ఏదో రావాలి వెళ్ళాలి కాబట్టి ఫార్మాలిటీకి వస్తున్నారు, ఫార్మాలిటీకి వెళ్తున్నారు. దేవుడు అంటే ఏంటి అసలు, ఆయన శక్తి మనం వివరించగలమా, వివరించలేమా? వివరించగల టైము ఉన్నదా మనకే లేదా అసలు? ఎవరమేమీ ఆలోచించకుండా ఇష్టానుసారంగా మన బ్రతుకులు మనం బతుకుతున్నాం. కానీ దేవుడికి కావాల్సింది ఇది కాదు కదా. ఒకసారి మనం కూడా ఆలోచించాలి. అందుకే బైబిల్ చదవాలి, ప్రతిదానికి బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, ఎక్కువగా దేవుడి మీద ఆధారపడాలి. ప్రైజ్ లార్డ్.